ఆయనో సూపర్ స్టార్. ఒక్క సినిమా తీస్తే 100 కోట్లలో కలెక్షన్లు. ఆయన రెమ్యునరేషనే అందరి హీరోల్లో టాప్. అలాంటి స్టార్ ఉన్నట్టుండి హిమాలయాల్లో ప్రత్యక్షమయ్యాడు. అదేదో షూటింగ్ కోసం అనుకుంటే పొరపాటే. గ్లామర్ ఇండస్ట్రీకి కాస్త విరామం ఇచ్చి హిమాలయాలకు ఓ సాధువుల ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకీ సడన్ సర్ప్రైజ్? రజనీకాంత్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కొండల్లో తలైవా స్టార్ హీరోలా కాదు, కామన్ మ్యాన్ గా పర్యటన. గంగా నది ఒడ్డున ఆధ్యాత్మిక యాత్ర. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడూ సినిమాలతో బిజీ ఉండే ఆయన ఓ సాధారణ జీవితాన్ని గడపడం అంటే ఎంతటి వారికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఇన్నాళ్లు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ఆధ్యాత్మిక యాత్రలో నిమగ్నమయ్యారు. రిషికేశ్, బద్రీనాథ్ ధామ్లలో పర్యటిస్తున్నారు. మహా అవతార్ బాబాజీ గుహకు వెళ్లి ధ్యానం చేశారు. అంతకుముందు రిషికేశ్ లోని స్వామి దయానంద ఆశ్రమంలో కొంత సమయం గడిపారు. అక్కడ గంగానది తీరంలో పవిత్ర హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం హిమాలయాల్లో పర్యటిస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న రజనీకాంత్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా రజనీకాంత్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సాధారణ భక్తుడిలా తెల్లటి దుస్తులు ధరించి అక్కడి పూజార్లతో, స్థానికులతో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఓ ఫోటోలో చేతిలో కర్ర పట్టుకొని మెట్లపై కూర్చొని ఉన్నారు. అంతకుముందు రోడ్డు పక్కన ఆగి ఓ చిన్న హోటల్లో భోజనం చేస్తూ కనిపించారు. ఇప్పుడు గుహలో ధ్యానం చేస్తూ అక్కడి స్వామీజీతో ముచ్చటించడం వంటి ఫోటోస్, వీడియోస్ వైరల్ అవుతూ ఉండడం ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి. రజనీకాంత్ చివరిగా కూలీ సినిమాలో నటించాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ చేతిలో జైలర్ 2 ఉంది. ఆ తర్వాత కమల్ హాసన్ తో మరో మూవీ చేయనున్నట్లు సమాచారం. ఇలా వరుస షూటింగ్ షెడ్యూల్స్ ఉన్న రజనీకాంత్ షూటింగ్ల నుండి విరామం తీసుకొని ఇలా హిమాలయాల్లో సమయం గడుపుతున్నారు.